అందరికీ శుభదినం. మరి ఇవాళ శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్య లహరిలోని 38వ శ్లోకం సమున్మీలత్ సంవిత్ కమల మకరందైకరసికం అనే శ్లోకం ఎలా పారాయణం చేయాలో నేర్చుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. సమున్మీలత్ సంవిత్ కమల మకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్ట దశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోష గుణమఖిల మధ్యాపయ ఇవా సమున్మీలత్ సంవిత్ సమున్మీలత్ సంవిత్ కమల మకరందైకరసికం కమల మకరందైకరసికం భజేహం సద్వంద్వం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్ట యదాలాపాదష్ట దశగుణిత విద్యా పరిణతి దశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోష యదా దత్తే దోషాత్ గుణమఖిల మధ్యాపయ ఇవా గుణమఖిల మధ్యాపయ ఇవా సమున్మీలత్ సంవిత్ కమల మకరందైకరసికం సమున్మీలత్ సంవిత్ కమల మకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్ట దశగుణిత విద్యా పరిణతి యదాలాపాదష్ట దశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోష గుణమఖిల మధ్యాపయ ఇవా యదా దత్తే దోషాత్ గుణమఖిల మధ్యాపయ ఇవా సమున్మీలత్ సంవిత్ కమల మకరందైకరసికం భజేహం సద్వంద్వం కిమపి మహతాం మానసచరం యదాలాపాదష్ట దశగుణిత విద్యా పరిణతి యదా దత్తే దోషాత్ గుణమఖిల మధ్యాపయ ఇవా. ఓ జనని, ఏ హంస శివశక్తి అనే మిథునం యొక్క ఆలాపం వల్ల అష్టాదశ విద్యలు పరిణమించినవో, ఏది నీరం నుంచి క్షీరం మాదిరి దోషం నుంచి సద్గుణ సముదాయాన్ని గ్రహిస్తోందో, వికసించిన అనాహత కమలంలోని మకరందాన్ని గ్రోలటంలో ఆసక్తి కలిగినది, యోగీశ్వరుల మనస్సు అనే మానస సరస్సులో సంచరించేది అనిర్వాచ్యము అయిన ఆ హంస మిథునాన్ని భజిస్తున్నాను.